హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఐరన్ కాండోర్ గురించి తెలుసుకుందాం. మార్నింగ్ మనం ఏం చేసామంటే బజాజ్ ఫిన్సర్ ఆ యొక్క కంపెనీలో ఆ యొక్క స్టాక్లో ఐరన్ కాండోర్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. బేసికల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 లెగ్స్ అనేది ఉంటాయి దీంట్లో. చూడండి, 1 2 3 4. అయితే దీంట్లో సింపుల్గా క్వశ్చన్ రావచ్చు, మనకు 4 లెగ్స్ ఎందుకు తీసుకోవాలి, 2 3 1 తీసుకోవచ్చు కదా, అట్లా అనమాట. అయితే బేసికల్గా ఐరన్ కాండోర్ మనం డిప్లాయ్ ఎందుకు చేసామంటే ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అనమాట. అంటే ఒకసారి చార్ట్కు వెళ్తే, ఒకసారి డిలీట్ చేస్తున్నాను, చూడండి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. మార్కెట్ ఏమో బిగ్గర్ పిక్చర్లో ఎలా ఉంది, నెగిటివ్గా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేస్తుందా, లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తుందా, లేకపోతే అక్కడ నుంచి కన్సోలిడేషన్ జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. రైట్, ఈ యొక్క కాన్సెప్ట్ అంటే మనకి ఎటువైపు వెళుతుంది అనేది తెలియనప్పుడు మనం తీసుకునే స్ట్రాటజీని నాన్ డైరెక్షనల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన వ్యూ బుల్లిష్గా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, సింపుల్గా కాల్ బై చేస్తాం. మన వ్యూ బేరిష్గా ఉందనుకోండి, మనం ఏంటంటే పుట్ బై చేస్తాం. బట్ నాన్ డైరెక్షన్లో ఏంటంటే ఒక రేంజ్ అనేది డిఫైన్ చేసుకొని ఆ రేంజ్లోనే ఉంటుంది స్టాకు. పైకి వెళ్ళొచ్చు ఈ రేంజ్లో, అండ్ కిందకు కూడా వెళ్ళొచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే ఈ యొక్క ఐరన్ కాండోర్ అనేది మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వెరీ బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్లో కాల్ అనేది సెల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న పుట్ అనేది సెల్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రాంగిల్ అంటాం. బట్ నేక్డ్గా ఉన్నాయి కాబట్టి ఇవి, అంటే వీటికి హెడ్జింగ్ ఏం లేదు కాబట్టి రిస్క్ ఉంటుంది. ఒకసారి సడన్గా ఇట్లా పైకి వెళ్ళింది అనుకోండి, లేకపోతే ఇట్లా కిందకు వెళ్ళింది అనుకోండి సడన్గా, అప్పుడు ఏంటంటే ఇవి సెల్ చేసి పెట్టాం కాబట్టి వీటిల్లో లాసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇంకొక కాల్ అనేది బై చేయటం అనేది జరుగుతుంది. ఇంకొక పుట్ అనేది అంటే ఓటీఎం అనమాట, దాన్ని మనం ఏం చేస్తామంటే బై చేయటం అనేది జరుగుతుంది. ఈ మొత్తం కాంబినేషన్స్ని కలిపి మనం ఏంటంటే ఐరన్ కాండోర్ అంటాం. అయితే ఫ్రెండ్స్, వెరీ బేసిక్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత చూడండి మనకి ఏమైందంటే బజాజ్ ఫిన్సర్వ్ ఎగ్జాక్ట్గా 61.8 లెవెల్ దగ్గరికి రిట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది. సో ఈ బౌన్స్ అయిన తర్వాత మనకి ఇది రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ మార్కెట్ కండిషన్ బాగాలేదనుకోండి, బౌన్స్ అయ్యి మళ్ళీ అక్కడే ఇంకొకసారి డబుల్ బాటం కానీ అలా కూడా క్రియేట్ చేస్తుంది. అటువంటి సందర్భాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వెరీ రేర్గా ఏంటంటే ఇక్కడ నుంచి టచ్ అయిన తర్వాత 45 డిగ్రీస్ వి షేప్ రికవరీలు ఎలా వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. బట్ వెరీ రేర్గా ఉంటాయి అన్నమాట. ఎనీహౌ ప్రాబిలిటీని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ట్రేడ్ అనేది డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బేసిక్గా మనం ఏం చేసాం, 720 ఏదైతే పుట్ ఆప్షన్ ఉందో దాన్ని సెల్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఏం చేసామంటే ఇక్కడికి వచ్చి 1680 అనమాట, ఇది ఓటీఎం. రైట్, ఫస్ట్ ఏమో 720 పుట్ అనేది సెల్ చేసాం. దాని కిందకి వెళ్ళి ఓ 40 పాయింట్స్ 40 పాయింట్స్ కిందకి వెళ్ళి మనం పుట్ అనేది సెల్ చేసాం. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది లిమిట్ అయిపోయింది. ఇక్కడ ఎంత మ్యాక్స్ రిస్క్ ఉందంటే డౌన్ సైడ్ ఒకవేళ ఏదన్నా జరిగింది అనుకోండి, ఇంకెంత కిందకి వెళ్ళినా మనకి మ్యాక్స్ లాస్ ఏంటంటే 10,500 అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఏం చేసాం, కాల్ అనేది సెల్ చేసాం. ఇక్కడ 1800 ఏదైతే కాల్ ఉందో దాన్ని సెల్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం చేసామంటే హెడ్జింగ్ పర్పస్ అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం 1840 ఏదైతే కాల్ ఉందో దాన్ని బై చేయడం అనేది జరిగింది. సో ఈ రెండు కూడా సెల్ చేసాం. దగ్గరగా ఉన్నాయి కొంచెం ఎట్ ద మనీకి. ఆ టైంలో ఇక్కడుంది మార్కెట్ ప్రైసు, అండ్ కొద్దిగా దూరంగా వెళ్ళి అవుట్ ఆఫ్ ద మనీ మనం ఏం చేసామంటే బై చేయడం అనేది జరిగింది. సో అందుకని ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క 4 లెగ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇది సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనం ఐరన్ కాండోర్ స్ట్రాటజీ అంటాం. ఇది మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకున్నాం సేమ్ ఇది. అండ్ 9:52 ఓకే, అది బజాజ్ ఫిన్సర్వ్ మెన్షన్ చేసాం, ఐరన్ కాండోర్ అనేది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఆప్షన్స్ గురించి కానీ అండ్ ఇంపార్టెంట్ ఏదన్నా స్టాక్స్ ఉంటే కూడా షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఈ యొక్క ఛానల్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉంది అనుకుంటే కూడా ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే దీంట్లో మరీ టూ మచ్ న్యూస్ మొత్తం కూడా ఫ్లో అయితే ఉండదు. ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మరీ ఓవర్గా ఇన్ఫర్మేషన్ అనేది కూడా అంత మంచిది కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఐరన్ కాండోర్ గురించి. అండ్ మన టెలిగ్రామ్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఒకసారి చూడండి, నచ్చిందంటే తప్పకుండా జాయిన్ అవ్వండి.
అండ్ మోరోవర్ ఏంటంటే మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వలేదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ కాంటెంట్ అనేది మన ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఉంటుంది, దాని తర్వాత పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఏం జరిగింది, ఎలా జరిగింది, అండ్ డెలివరీ స్టాక్స్ ఏంటి, ఇట్లా అనమాట డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటాయి. సో మన ఛానల్ కూడా ఒకసారి చూడండి, కన్సిడర్ చేయండి. అండ్ కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.